హలో గాయ్స్, ఈరోజు మీరు ఏ టెంపుల్కి వెళ్తున్నారు? ఇదైతే నిన్నటి వీడియో అనమాట. నేనైతే నిన్న ఎక్కడికి వెళ్ళానంటే చెర్లోపల్లి రెడ్డమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకేంటంటే మేము అంటే నార్మల్గా మా నాన్నమ్మ వాళ్ళు వెళ్ళేవారు, మా మామ వాళ్ళు. నేనైతే ఇది ఒక థర్డ్ టైం అనుకుంటా వెళ్ళడము. అందుకనేసి ఆ ప్రాసెస్ అనేది తెలీదు. చాలా ప్రాసెస్ మార్చేశారంట. క్యూ చూస్తే ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇంకా చిన్నపిల్లల్ని ఎత్తుకొని మళ్ళీ వెనక్కి కూడా రాలేము కాబట్టి ఇంకా తప్పదు. అందుకనేసి మేము డైరెక్ట్ కాకుండా ఒక ₹50 టికెట్ అయితే పెట్టుకొని మరీ వెళ్ళామన్నమాట. అంటే కొంచెం ఆహ్, డైరెక్ట్ వెళ్ళిపోనిస్తారు అనేసి. బట్ కానీ అక్కడ జరిగింది ఏందంటే ₹50 టికెట్ వాళ్ళనైనా నార్మల్‌గా ఎవరినైనా ఒకేలాగే పంపించారనమాట. కొంచెం తక్కువ టైం పట్టింది అంతే. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసరికి చాలా ఇబ్బంది పడిపోయారు ఉమప్ప, లక్కిబెట్ట వాళ్ళతోనే భయపడ్డాము. ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. ఇదంతా అమ్మవారి టెంపుల్ కొండ అనమాట. మీలో ఎంతమంది ఈ చెర్లోపల్లి అమ్మవారి టెంపుల్ తెలుసా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా అనుకోకుండా అయితే ఈ టెంపుల్‌కి వెళ్ళిపోయాననమాట. మా అక్క వాళ్ళు అడుగుతూనే ఉన్నారు కదా! ఇంకా ఎందుకో వెళ్ళాలి అనేసి ఉందేమో అనేసి వెళ్ళాననమాట. దర్శనం చేసుకొని బయటకొచ్చాము. చాలామంది కోనేట్లో అంటే అక్కడుండే కోనేట్లో మునుగుతూ ఉన్నారు. బట్ మేమైతే మునగలేదు. ఇంకా నా డ్రెస్సు అంటే నేను ఈ న్యూ ఇయర్ రోజు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇంకోటేంటంటే బయటకొచ్చేసిన తర్వాత అక్కడ రోడ్డు కూడా జరుగుతూ ఉందనమాట, రోడ్డు పని. అందుకే మొత్తం ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాము. ఇంకా ఏంటంటే ఒక చోట కాదు అన్నదానము, చాలామంది మొక్కున్నారో బట్ కానీ అది దేవుడికి సంబంధించిన భోజనం అయితే తెలీదు. చాలామంది అయితే ఒక 5, 6 చోట్లయితే పెడుతూ ఉన్నారనమాట భోజనాలు కూడా, అన్నదానము. ఇంకా అందరూ అనుకుంటారు అన్నదానం టెంపుల్స్ దగ్గర చేయడానికి అది పెట్టించుకొని రావడానికి కావచ్చు, లేదంటే తినడానికి కొంచెం మొహమాట పడుతుంటారు. మనమేంటి అక్కడ తినేది అనేసి అని కూడా అనుకుంటారు. దేవుడి ప్రసాదం దొరకాలంటే చాలా ఉండాలి. అందుకనేసి అది మేము పోగొట్టుకోకూడదు కాబట్టి అదృష్టం పెట్టించుకొని తిన్నాము. ఫుడ్ అయితే బాగుంది. ఒక చోటు కాదు చాలా చోట్ల పెడుతూ ఉన్నారనమాట ఫుడ్డు. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇవాళ ఎప్పుడో నేను ఇది థర్డ్ టైం కదా, ఎప్పుడో ఒక 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. చిన్నప్పుడు వెళ్ళాననమాట. అప్పుడు ఎక్కువ ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాను. అంతకు మించి ఎప్పుడులే ఇంకా ఊగేశాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేసేయండి. బాయ్.